జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏంటి మనిషా, అసలు ఏం జరుగుతోంది? నీకు నీరజ్కి నిశ్చితార్థం అంటున్నారు, పెళ్ళి అంటున్నారు. అసలు ఏం అర్థం కావడం లేదు. నాకే విషయం తెలిసిన దగ్గర నుంచి విషయం మింగినట్టుగా ఉంది. నీ కాల్ చేస్తుంటే కలవదు. కనీసం ఇప్పుడైనా చెప్పు. ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల విషయం నిశ్చితార్థం దాకా వెళ్ళిపోయిందా ఆంటీ? దాన్ని సమయం చూసుకుని నేను సరిచేద్దాం అనుకుంటూ ఉంటే ఈలోపే అరవింద్ ఆంటీ ఇంత పెద్ద ఇష్యూ చేశారు. అసలు ముహూర్తాల గురించి ఇప్పుడు ఎవరికీ ఆలోచన లేదు. కానీ అరవింద్ ఆంటీయే కేవలం ఇప్పటికిప్పుడే ముహూర్తాల డ్రామా ఆడుతున్నారు. అరవింద్ అక్క ఎందుకు చేస్తుంది? చేస్తారా ఆంటీ? అసలేం జరిగిందంటే, మిత్ర ఇప్పుడు నీకు దూరం అవుతూ లక్ష్మికి దగ్గరవుతున్నాడు అంటావు. అలాంటప్పుడు మిత్ర లక్ష్మితో ఉండడమే కరెక్ట్ కదా. ఎవరు అడ్డొచ్చినా, ఆఖరికి మీరడ్డొచ్చినా కూడా కేవలం 4 రోజుల్లో మిత్రని నా వైపుకు తిప్పుకొని మిత్రని పెళ్లి చేసుకుంటాను. నీ మొండితనానికి మిత్రని బలి కానివ్వను. అది చూద్దాం. అయ్యో మనీషా, నువ్వు పోయి అరవింద్ అక్కతో ఎందుకు పెట్టుకున్నావు? నువ్వు రేపు మిత్రని పెళ్లి చేసుకోవాలన్నా, మిత్రతో కాపురానికి ఇంటికి రావాలన్నా అరవింద్ అక్క పర్మిషన్ లేకుండా జరిగిపోతాయనుకుంటున్నావా? ఆ టైంలో ఏదో అలా జరిగిపోయిందా ఆంటీ? అరవింద్ ఆంటీ కూడా లక్ష్మి గురించి కాస్త మంచిగా మాట్లాడేసరికి నా మెంటల్ స్టేటస్ హఠాత్తుగా మారిపోయింది. అందుకే అరవింద్ ఆంటీతో ఛాలెంజ్ వరకు మ్యాటర్ వెళ్ళిపోయింది. పోనీ ఈ విషయం నువ్వు మిత్రకు చెప్పుండాల్సింది కదా. అప్పుడు మొదటికే మోసం వస్తుందా ఆంటీ? ఎందుకు? మిత్ర అమ్మ మాటని కాదననివాడు. అమ్మ గీసిన గీత దాటి వెళ్ళడు. అలాంటివాడు ఇప్పుడు ఈ ఛాలెంజ్ గురించి తెలిసింది అంటే మనసు చంపుకొనైనా సరే అమ్మ మాట కోసం ఆగిపోతాడు. ఇక మనీషా ప్రేమని అక్కడే మర్చిపోతాడు. నువ్వు చెప్పిన పాయింట్ కూడా కరెక్టే మనీషా. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఈ ఛాలెంజ్ గురించి మిత్రకి చెప్పకూడదా ఆంటీ? మిత్రని 4 రోజుల్లో పెళ్లి కొప్పించాలి. తన చేతే నేను తాళి కట్టించుకోవాలి. వీలైనంత త్వరగా నేను ఈ ఇంటికి కోడలైపోవాలి. పంతులు గారు, అమ్మా, మనీషాకి నీరజ్కి నిశ్చితార్థం చేయడం కోసం ఒక మంచి ముహూర్తం పెట్టండి. తప్పకుండానమ్మా. అమ్మా మనీషా, ఇదిగో ఈ కాగితం తీసుకుని ఇందులో నీ పుట్టినరోజు వివరాలు రాసివమ్మా. బాబు నీరజ్, నీ పుట్టినరోజు వివరాలు ఈ కాగితంలో రాసివ్వు. అలాగే పంతులు గారు. జాతకాలు కలవకూడదు. ఆ కారణంతోనే ఈ నిశ్చితార్థం కాని పెళ్లి కాని జరగకూడదు. జాతకాలు కలవకూడదు అంటే నా డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఇవ్వకూడదు. ఏంటి పంతులు గారు, తిరగేసిందే 10 సార్లు తిరగేస్తున్నారు? ఏదో పోగొట్టుకున్నట్టు ఆ కాగితాల్లో తెగ వెతుకుతున్నారు. ఏంటి సంగతి? పంతులు గారు, మీరు కంగారు పడుతూ ఉంటే మాకు కంగారు పెరిగిపోతూ ఉంది.
ఇంతకీ ఈ విషయం ఏంటి? అయ్యా, వీళ్ళిద్దరి పుట్టినరోజుల బలం మీద ముహూర్తం చూద్దామంటే అస్సలు ఒక్క ముహూర్తం కూడా దొరికి చావట్లేదాయే. మూడు 365 రోజుల్లో మీకొక్క ముహూర్తం కూడా దొరకలేదా పంతులు గారు? అవును అయినా, వీళ్ళ జాతక బలాల మీద ఈ మధ్యకాలంలో ముహూర్తం అంటూ దొరకడం కష్టమే. ఇంకొక 6 నెలలు ఆగాల్సిందే. అమ్మయ్యా, నేను వేసిన ప్లాన్ కరెక్ట్గా వర్కౌట్ అయింది. పంతులు గారు, మరొకసారి కరెక్ట్గా చూడండి. అమ్మా, ఎన్నిసార్లు తిరగేసినా వీళ్ళ పుట్టినరోజులు మారవు, వాటి బలాలు మారవు, వాటిపైన ఆధారపడిన గ్రహ బలాలు మారవమ్మా. ఇప్పుడప్పుడే వీళ్ళిద్దరికీ పెళ్లి జరిగే అవకాశమే లేదమ్మా. అమ్మయ్యా, ఇక ఇప్పట్లో నిశ్చితార్థమని కానీ పెళ్ళని కానీ వెంట పడరు. ప్రస్తుతానికి ఈ విషయాన్ని మర్చిపోతారు. నేను ఏదో ఒక మంచి సమయం చూసుకొని తాతయ్యకి అసలు విషయం చెప్పేయాలి. మనీషాకి నీరజ్కి పెళ్లి చేసి వీలైనంత త్వరలో అమెరికాకు పంపిద్దామనుకున్నాను. ఇకది వీలయ్యేలా లేదు. వీలవుతుంది తాతయ్య గారు. మనీషా, నీ పుట్టినరోజు ఎప్పుడో నువ్వు మర్చిపోయావా? లేకపోతే పొరపాటున తప్పు తారీఖిచ్చావా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.